పార్ట్ 2 వీడియో చూసేద్దామా. ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ తగ్గించాను, డప్పుల సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇక్కడ వెళ్తున్నాం, గండదీపం అనేది ఆరిపోకూడదని తీసుకెళ్తున్నారు. ముందేమో మేకని కూడా తీసుకెళ్తున్నారు. మా ఆయన పాపను ఎత్తుకున్నాడు, నేను ఇంకో వెళ్తున్నాను అనమాట. ఇక్కడ అందరూ పలకరిస్తారు, అది ఇంకా వీడియో వస్తుంది. కొన్ని చోట్ల వాయిస్ ఇస్తే కొన్ని చోట్ల వాయిస్ ఇవ్వను. ఏమైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఐఎమ్ సో సారీ. దయచేసి ఓపికతో ఫుల్గా నా వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సగం సగం చూడకండి నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది నాది లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారంట. నాది లవ్ మ్యారేజ్ అయితే ఇంత ధైర్యంగా అన్ని ఫంక్షన్స్కి ఎలా వెళ్తాను? ఒకటి వాళ్ళు పిలిచకపోయినా మా అమ్మని వాళ్ళే వచ్చి అడుగుని, మరి మా హస్బెండ్ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి మా పిల్లని అడిగి పెత్తనం అడిగి చేసుకొని వెళ్ళారు కాబట్టి ఒప్పుకొని, సో నాకు అక్కడికి వెళ్ళడానికి ధైర్యంగా వాళ్ళతో మాట్లాడడానికి నేను ఎందుకు రాకూడదని ధైర్యం చేసి కూడా వాళ్ళ దాంట్లో కలిసి మరీ వెళ్ళగాను. నాకు ఆ రైట్స్ ఉందన్నమాట. ఏరి కోరి కోడలుగా తెచ్చుకున్నారు నన్ను మా మామయ్య కానీ, మా ఆయన కానీ, మా ఆయన వాళ్ళ అక్క సులోచని కానీ కోరి తెచ్చుకున్నారనమాట. నాకు ఎదురిచ్చి మాట్లాడే రైట్ కూడా ఉందన్నమాట. నాకు అంత ధైర్యం ఉంది, అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి. అలాగే ఎన్నో ఫంక్షన్స్కి పిలుస్తుంటారు. మాకు ఒకసారి కుదరవచ్చు, కుదరకపోవచ్చు. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే జాబ్ పరంగా సెలవులు ఇవ్వకపోవచ్చు మా హస్బెండ్కి, మాకు హెల్త్ బాగాలేకపోవచ్చు. అట్లా ఏదో రీజన్స్తో పోకుండా ఉంటాం. మేమే స్కిప్ చేస్తుంటాం. పిలుస్తున్నా కూడా కొన్నిసార్లు ఏదో కారణం చెప్పి రాలేంలే అని చెప్తుంటాం. అట్లాంటిది మీకోసం ప్రతిసారి వీడియోస్ తీయలేను కదా ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. నాది లవ్ మ్యారేజ్ అని మీకు మీరు ఊహించుకొని అట్లా చేయకండి. మా హస్బెండ్ని ఎప్పటికీ నేను లవ్ చేసి అయితే చేసుకోలేదు. అరేంజ్డ్, పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని చెప్పాను కదా, మళ్ళీ చెప్పించుకోకండి. ఇదే లాస్ట్ అవ్వాలి. మా పాప అయితే ఇక్కడ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, దయచేసి అపార్థం అయితే చేసుకోకండి. మీకు నిజం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఇది కూడా పొగరని అపార్థం చేసుకోకండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు ఒకటి చెప్పనా, మా పాప కింద దిగుతుంటే స్లిప్పర్స్ అని వదులుతుంది, నెక్స్ట్ నడుస్తుంది. అందరూ మా పాప మీద ఇష్టంతో ఎత్తుకుంటారా పాపని, పాపం కాళ్ళతో నడిపిస్తున్నారు. స్లిప్పర్స్ వేపియండి అని అడుగు వాళ్ళ ప్రేమ చూపిస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మా ఆయన అక్క అన్న, సొంత అక్క మంజుల అన్న భూపాలన్న మా ఆయనకు చాలా ప్రాణం ఫ్రెండ్స్. వాళ్ళ అన్న రాలేదు, కొంచెం ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ వాళ్ళ అక్క వచ్చింది, హ్యాపీ అయ్యాడు. మా ఆయన ఆనందమే నాకు ముఖ్యం కదా. పాపం తల్లి లేని పిల్లోడు, వాళ్ళ అక్కలోని వాళ్ళ అన్నలోని అమ్మని చూసుకుంటుంటాడు. వాళ్ళ డాడీ వచ్చాడు, ఓకే హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాళ్ళ నాన్నని కూడా పలకరించాడు. వచ్చేటప్పుడు పోయేస్తాం నాన్న అని చెప్పి వచ్చినారు. మేము మా మామయ్యని పలకరించి బాయ్ చెప్పి వచ్చినాం. డాన్స్ ఏమ్మా, ఆ పక్క తీసి పో ఇంటికాడు పో పడ ఐసిద్దా ఐసిద్దా పడ్డ డాన్స్ బై బై ఏమ్మా మనం చేయాల్సిన అవసరం ఆమె వస్తుంది. మనం చేసిన ఇంటికాడ అడ్డే వస్తుంది, మాకు చెప్పాల్సిన అవసరంలే. ఏమిటి అవి ఇప్పుడు మేము మేలే కాబట్టి ఆమెకి ఇస్తాం. ఫ్రెండ్స్, మా హస్బెండ్కి అమ్మవారు వస్తుంది కదా, నాకైతే స్లిప్పర్స్ వేసుకోవద్దని చెప్పాడు, ఆయన వేసుకోలేదనమాట. నెక్స్ట్ అక్కడైతే బాగా కాళ్ళు కావినాయి నాకైతే. తర్వాత ముళ్ళులు అవి కుచ్చుకున్నాయి. ఇంకా మా హస్బెండ్ ఏదోలే అమ్మవారు వస్తుందని చెప్పాను, మన మంచికి వెళ్ళని చెప్పాడు. మా పాప అయితే ఇంకా మా ఆయన లక్కే అనమాట. ఇంకా మేము చెప్పకుండా తనే స్లిప్పర్స్ ఇచ్చి నాకు ఇచ్చింది, ఏడుస్తుంది, తీసేసి నడుస్తాను. ఇంకా అమ్మవారే నడుస్తుంది అనుకొని మేము కూడా తీసేసాం. మొత్తానికైతే మా హస్బెండ్ హ్యాపీ ఉన్నాడు, మా పాప హ్యాపీగా ఉంది. నేను ఇంకా మామూలుగా లేనమాట హ్యాపీగా. వాళ్ళిద్దరు ఆనందమే నేను చూసుకునేది, వాళ్ళిద్దరే నా పంచప్రాణాలు. వాళ్ళ మేనత్తలు వాళ్ళు పరికలిస్తుంటే ఇంకా నా బిడ్డ నా భర్త హ్యాపీనెస్ చూసుకుంటా నేను కూడా హ్యాపీగా ఉన్నాను అనమాట. వాళ్ళ కోసమే ఎంత కష్టాన్నైనా ఎంత బాధనైనా ఆనందంగా భరించడానికి నేను సిద్ధమనమాట. నా భర్త గౌరవం, నా పిల్ల గౌరవమే నాకు ముఖ్యం. వచ్చనాయి లేవంటావు బైక్ వచ్చాయి పైకి సైడ్ కొండ ఇంకవా ఏమనమ్మా నువ్వు పో. యాదానికి ఇనుకోదు ఏది ఉన్నదా పాప కోలా అదంటే ఏమ్మా నువ్వు నాకెప్తావా నాకెప్తావు నువ్వు.
నా బిడ్డ ఆనందం, నా భర్త ఆనందం చూస్తే ఇంక నేను మామూలు హ్యాపీ లేను ఫ్రెండ్స్. హ్యాపీ. వాళ్ళ కోసమే కదా నేను కష్టపడి వెళ్దామని చెప్పేసి ఫంక్షన్‌కి మా ఆయన్ని ఒప్పించి తీసుకెళ్ళింది నేనే అనమాట. లోపలికి ఊర్లోకి ఉన్నారు. అక్కడ నిలబడు, కూర్చో. ఎచ్చుకో చూడమ్మా. ఏ దా దూరం అన్న మాకు దూరం పో. అదే మట్టి మిద్దలు అవి బండలు మీద వేసింటారు చలవక, బండలు పడిసింటారు ఉత్త. ఆడ ఉన్నది గుడి. మాకు 2 ఏళ్ల పాప ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే పాపతో పాటు నడుస్తున్నాం. ఫాస్ట్గా నడవట్లేదు. ఇంకా అందరికి పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి ముందుగా గుడికి చేరుకున్నారు. మేము కొంచెం లేట్ అనమాట. అది గుడి. ఫ్రెండ్స్ అందరూ త్వరగా అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కోండి. మంచి జరుగుతుంది. మీకు మీ పిల్లలకి మంచి జరగాలని కోరుకొని మొక్కోండి అమ్మవారిని. మొత్తానికి నా బిడ్డ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చిన్న పాప కదా, చిన్నారి, ఏమీ తెలియదు. కానీ అందరినీ చూసుకుంటే హ్యాపీగా నవ్వుకుంటూ ఎగురుకుంటుంది. దాని ఆనందమే మా ఆనందంగా మేము బతుకుతున్నాం అనమాట. తనే దుర్గమ్మ అనుకుంటున్నాం మేము. నెక్స్ట్ వాళ్ళ మేనత్త కూడా అందరూ బాగా తీసుకొని మేనత్తలు కొనిచ్చి అన్నీ ఆడిపించుకున్నారు మా పాపని. మేక చూసినా కదా. Aisyu. Nah, lagi nih. Pandan di sana le. Pandan di sana. Nah, nah. Jus bottle. లేలే పా ప్రియా మాకు పడనలో వచ్చింది ముందర మా పెద్ద కొట్లాటలో అప్పుడు మా అమ్మని ఎప్పుడు పాపా చూడాకు పా అయ్యో వాటి తీసి అయిపోయా అది ఆయన వస్తున్నాడు. అరే ప్రియా అన్న చూడు 30 ప్లేస్. అయ్యో భర్త ఈడన్నారు భర్త పోయింది కదా అమ్మాయి. ఐషు దేనికే సెలెక్ట్ చేసుకొచ్చాను. హెయిర్ ఐసు జేది అన్నా జేది ఆ రోజు బాయ్ చెప్పు.
ఫ్రెండ్స్ వెళ్తున్నామంటే మమ్మల్ని పంపించడానికి ఒప్పుకోలేదు. పిలిచిన వాళ్ళు అందరూ రేపు వెళ్దురులేండి, ఇంకో కొన్ని రోజులు ఉండి వెళ్దురులేండి అని చెప్పారు. ఇంక మా ఆయన ఏదో ఒకటి నాకు జలుబు ఉంది, ఇంక జాబ్ కూడా ఒప్పుకోరు, ఇంక వెళ్ళాలని చెప్పేసి ఇంక వచ్చేసామన్నమాట. ఇంక పాపని తీసుకొని ఏమండి ఇంకా ఫోటో తీసుకున్నామా మేము? ఇది చూడు, గుర్తుకు మేము ఎటో పెట్టేసుకుంటాం మా వాళ్ళని. మనకి ఇంకా సెట్ అయిపోతాడు. ఇప్పుడు పక్కన వస్తున్న ఆమె మా ఆయన చెల్లెలే ఫ్రెండ్స్, లక్ష్మి అని. ఆమెనే కార్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ దాంట్లోనే వచ్చామన్నమాట కోవెలకుంట్ల బస్ స్టాండ్కి. అక్కడ నుంచి బస్సులో వెళ్ళాము. ఇంకా ఆమె అక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళారు. సో అక్కడ నుంచి మాకు ఇంకా నిద్ర వస్తుంది, నిద్ర కూడా లేదనమాట. ఇంకా జర్నీలు చేసి ఇంకా అట్లనే స్లీప్ అవుతున్నాం. పాప అయితే నిద్రపోవట్లేదు, మళ్ళీ నిద్రపోతుంది, మిల్క్ తాగుతుంది, పడుకుంటుంది, నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు నిద్రపోయిందనమాట. ఇంక వచ్చేసాం కర్నూలుకి. నా ఈ వీడియో ఓపికతో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. నా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.